వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన ఫోన్ ఈఎంఐలో తీసుకున్నాం. ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ తీసుకుందాం. యాపిల్ ఫోన్ ఈఎంఐలో తీసుకున్న తర్వాత ఈఎంఐ అనేది ఇన్ టైంలో మేము పే చేసిన తర్వాత మనకి బ్యాంక్స్ నుంచి కాల్స్ వస్తాయి. మీకు పర్సనల్ లోన్ వచ్చింది, మీరు తీసుకోండి అని కంటిన్యూస్గా కాల్స్ వస్తాయి అనమాట. కాల్స్ వచ్చిన తర్వాత బ్యాంక్స్ వాళ్ళు ఏంటంటే మనకి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే మనల్ని అప్పుల్లో లాగుతున్నారా, దీని గురించి చెప్పడానికి ఫినాన్షియల్ ప్లానర్ గిరిబాబు గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. వెల్కమ్ అండి. ఎస్ సార్, ఇప్పుడు మనం ఫోన్ తీసుకుంటాం సార్. ఐఫోన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక క్రేజ్. ఐఫోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐలోనే మెజారిటీ ఆఫ్ తీసుకుంటారు. ఈఎంఐ ఇన్ టైంలో కట్టిన తర్వాత బ్యాంక్స్ నుంచి కాల్స్ వస్తాయి మనకి, మీకు పర్సనల్ లోన్ అనేది అప్రూవ్ అయింది, తీసుకోండి డైలీ 4-5 మెంబర్స్ కాల్ చేస్తూనే ఉంటారు. సో బ్యాంక్స్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే మనల్ని అప్పుల్లో లాగుతున్నారా? దీంట్లో బ్యాంక్స్ వాళ్ళు మనకు హెల్ప్ చేసేది ఏముంటుంది చెప్పండి. అసలు వాళ్ళు హెల్ప్ చేసేది లేదు. బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ యొక్క లోన్ బుక్ పెంచుకోవడం కోసం వాళ్ళు చేసే ఒక బిజినెస్ టాక్టిక్స్. ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు మామూలుగా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సపోజ్ మీరు ఏదైనా ఒక గూగుల్కి వెళ్ళి నాకు మ్యాట్రస్ కావాలని మీరు సెర్చ్ చేశారనుకోండి, కొర్లాన్ మ్యాట్రస్ లేకపోతే ఏదో స్లీప్ కంపెనీ, ఇట్లా మ్యాట్రస్ సెర్చ్ చేస్తే మీరు గూగుల్లో ఎక్కడికి ఏది వెళ్ళినా కూడా ఈ మ్యాట్రస్ వెంటబడుతూ ఉంటాయి మిమ్మల్ని. కొత్త కొత్త కంపెనీస్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. మీరు ఆల్మోస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా మీకు ఇవే యాడ్స్ వస్తూ ఉంటాయి ఎక్కడ మీరు గూగుల్ రిలేటెడ్గా సెర్చ్ చేసినా కూడా. అదేంటది? వాళ్ళ యొక్క వే ఆఫ్ మార్కెటింగ్. ఎవరికి? లైక్ మైండెడ్ పీపుల్కి. ఎవరు లైక్ మైండెడ్ పీపుల్? ఏదైతే ప్రోడక్ట్ కావాలని సెర్చ్ చేశారో వాళ్ళకి. సేమ్ వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు కూడా ఈఎంఐలో ఫోన్ కొన్నారు అంటే వీళ్ళకు ఈఎంఐ ఏంటో తెలుసు, అలవాటు ఉంది. దానికి మనం ఎక్స్ట్రా మార్కెటింగ్ చేస్తూ ఎక్స్ట్రా బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇందులో బ్యాంక్స్ వల్ల బిజినెస్ పెంచుకోవడానికి తప్ప మనకు హెల్ప్ చేయడానికి కాదు. అంటే మీకు ఒక్కరికి కొంతమంది తెలివిగా కానీ లేకపోతే నిజంగానో తెలీదు. సో మీరు పర్సనల్ లోన్కి అప్రూవ్ అయ్యారు, మీ నెంబర్ మాత్రం షార్ట్ లిస్ట్ అయింది, మీకు ఇంత తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అని అంటారు. సో నిజంగానే తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారా? సెలెక్టెడ్ నెంబర్స్ అయ్యాయి అని అంటారు. ఊరికే మార్కెటింగ్ గిమిక్స్. నార్మల్గా ఎవరైనా సరే ఒక మార్కెటింగ్ వాళ్ళు కాల్ చేసి ఇది మీకు మాత్రమే స్పెషల్ అంటే దట్ నెవర్ బీ వై స్పెషల్ ఫర్ మీ? సింపుల్ క్వశ్చన్. నాకు ఎందుకు స్పెషల్? నేనేమన్నా సెలబ్రిటీ కాదు కదా, ఇప్పుడు నాకు ఇవ్వడం వల్ల ఏమన్నా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా? అదేం లేదు. మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు స్పెషల్ అనగానే మనం కొంచెం పొంగిపోతాం. అరే నా కోసం ఇస్తున్నారు, ఇది నాకు మాత్రమే ఇస్తున్నారు, కేవలం నేను ఒక్కడిని ఎలిజిబిలిటీ అయ్యాను కనుక నాకు తక్కువ రేటు, ఓ ఫీలింగ్ అనమాట. అంతే. మార్కెటింగ్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. మీకు ఒక యాడ్ వచ్చేది ఇదివరకు టీవీలో ఒక 1-2 years బ్యాక్. ఆ యాడ్ ఏంటంటే సెబీ ఇచ్చిన యాడ్. ఆ యాడ్లో ఏముంటుందంటే ఒకతను మన కుమార్ అనే ఒకతను ఏదో ఒక ప్రోడక్ట్ కొన్నాడు. సో కుమార్ కొన్న తర్వాత కుమార్ ఎవరికో చెప్పారు. అసలు కుమార్ ఎవరో తెలియదు మనకు. ఒకళ్ళు చెప్పారు కుమార్ గారు పలానా ప్రోడక్ట్ తీసుకున్నారు. చెప్పగానే అది ఇంకోళ్ళు చెప్తారు కుమార్ గారు ఉన్నారే ఆ ప్రోడక్ట్ తీసుకున్నారు. అది ఇంకొకరికి వెళ్తారు కుమార్ గారు తీసుకున్నారు. కుమార్ ఎవరికి తెలియదు. కుమార్ గారు ఉన్నారే, కుమార్ గారు చేస్తారు, కుమార్ గారు ఉన్నారు. దీన్ని ఏమంటారంటే మీకు ఒక ఫైనాన్షియల్ బిహేవియర్ ఫైనాన్స్ అని ఒకటి ఉంటుంది. బిహేవియర్ ఫైనాన్స్లో దీన్ని యాంకరింగ్ బయాస్ అంటారు. యాంకరింగ్ బయాస్ అంటే మీకు సింపుల్. ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే అల్లు అర్జున్ వచ్చి మన థమ్స్అప్ తాగండి, మహేష్ బాబు వచ్చి పెప్సీ తాగండి, తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి తాగండి, అమితాబ్ బచ్చన్ వచ్చి ఒకటి యాడ్ ఇస్తారు. తర్వాత రీసెంట్గా లోన్ యాప్స్ గురించి అందరు సెలబ్రిటీస్ ఇచ్చిన యాడ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేసి వాళ్ళని కేసు పెట్టింది. సో ఇవన్నీ ఎందుకు వాళ్ళతో చెప్పిస్తున్నారు? దిస్ కాల్డ్ యాంకరింగ్ బయాస్. ఈ యాంకరింగ్ బయాస్ అంటే ఏంటి? ఇప్పుడు యాంకర్ ఒకటి చెప్పినరు అంటే మనకు వాళ్ళతోటి ఒక ర్యాపో లేకపోయినా, వాళ్ళు ఎవరు తెలియకపోయినా పలానా వాళ్ళు చెప్తున్నారు అంటే మనం తెలియకుండా మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిస్తుంటుంది. అందుకనే మనల్ని తెలియకుండా వాళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు, తెలియకుండా మనకు ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తూ ఉంటారు. ఇదంతా మార్కెట్ టెక్నికే. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక దగ్గర ఈఎంఐ తీసుకున్నారు అంటే దాని అర్థం మీకు ఈఎంఐ ఏంటో తెలుసు, మీరు ఈఎంఐ గురించి చెప్పక్కర్లేదు. జస్ట్ మీకు పలానా ఈఎంఐలో మళ్ళీ ఏదైనా లోన్ వచ్చిందంటే మీరు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు, నా పని ఈజీ అవుతుంది. సో నేను మీకు మార్కెటింగ్ చేయాలి. తర్వాత పలానా యాంకర్ పలానా వాళ్ళు తీసుకున్నారు, పలానా వాళ్ళు చేశారంటే అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళు వస్తే మా దగ్గర మా వెంచర్లో పలానా సెలబ్రిటీ తీసుకున్నాగానే అరే వాళ్ళ పక్కన నేనుంటా, మనం సెలబ్రేట్ అయిపోతాం, మనం కొనడానికి ట్రై చేస్తాం కదా. ఇవన్నీ కూడా మార్కెటింగ్ చేసే టెక్నిక్స్ మాత్రమే. ఆ టెక్నిక్లోకి మనము వెళ్ళి మన యొక్క ఫైనాన్షియల్ కెరీర్ని ఖరాబ్ చేసుకోవద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ మీకు అవసరం ఉందా లేదా, మీ పాకెట్ పర్మిట్ చేస్తుందా లేదా, నీడ్ ఉందా లేదా, ఊరికే అవసరం ఉంటే కొంటామా, అవసరం లేకుండా కొంటామా కదా. అండ్ ఇప్పుడు కొత్తగా చాలా రీసెంట్గా జిఎస్టీ తగ్గిన తర్వాత మొన్న 2022 నాడు ఈనాడు పేపర్లో యాడ్స్ చూస్తే అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ జిఎస్టీ మైనస్ తోటి వేసేసాయి. అంటే జిఎస్టీ లేకపోవడం అనేది గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్ మనకు, అది అందరికి ఇండియన్స్కి. అంత మాత్రాన ధరలు దానంత అదిగా తగ్గిపోయాయి, మీకు చీప్ అయిపోయినాయి అని చెప్పేసి కేవలం ఆ జిఎస్టీ మైనస్ చేసిన రేటు అందరూ
షోకేస్ చేసేసారు, ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అండ్ తర్వాత కొన్ని యాడ్స్ ఉంటాయి, దాంట్లో మీరు ఈ ఒక వెహికల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ వెహికల్ 2 వీలర్ 1,30,00,000 ఉంటుంది, కానీ వాళ్ళు దాంట్లో ఏమి ఇస్తారు, ఒక 3,000 4,000 వేస్తారు. ఏంటి, ఈ ఈఎంఐని 5 ఇయర్స్కి డివైడ్ చేసి, లోన్ యాడ్ చేసి, ఇంట్రెస్ట్ యాడ్ చేసి, డివైడెడ్ బై 60 months వేసి, నెలకి ఎంత అంటే 3,000 రూపాయకే వెహికల్ వచ్చేసినట్టుగా. సో మనం ఏమేమి చూస్తున్నాం అక్కడ, వెహికల్ చూస్తున్నాం, 3,000 రూపాయలు చూస్తున్నాం, యాక్చువల్ ప్రైస్ చూడట్లే కదా. ఇవన్నీ మన యొక్క బ్రెయిన్ని ట్రాప్ చేయడానికి చేసే టెక్నిక్స్. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి, ఇది నార్మల్గా మనకు ఎంతవరకు సూటబులా కాదా, మనకు ఫైనాన్షియల్గా ఫిట్ అవుతుందా అవ్వదా, మన బడ్జెట్కి ఫిట్ అవుతుందా అవ్వదా, మన ఫైనాన్షియల్ గోల్స్కి ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, అలా మనం చూసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ట్రాప్లో మనం పడకూడదు. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి ట్రాప్లో పడకూడదు, కానీ క్రెడిట్ కార్డ్స్ కూడా ఒకటి మన పాపప్ అవుతున్నాయి. మన క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఫినాన్షియల్ టూలా, లేకపోతే అది కూడా ఒక డెట్ అని అంటారా? క్రెడిట్ కార్డ్ అనేది 2 వైపులా పదుండే ఒక కత్తి లాంటిది. ఓకే, మీరు ప్రాపర్గా వాడుకుంటే 50 days గ్రేస్ పీరియడ్ వస్తుంది. ఆ 50 days గ్రేస్ పీరియడ్ని ప్రాపర్గా మీరు 50 daysకి ముందు ఎక్కడ నా దగ్గర చాలా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, నేను అన్ని వాడుతుంటా క్రెడిట్ కార్డ్స్. నేను ఏం చేస్తాను, ఎప్పుడు స్వైప్ చేయాలన్నా కూడా, ఏ కార్డ్ వాడాలన్నా కూడా, ఏ కార్డుకి డేట్ ఎప్పుడు ఉంది నేను గుర్తుపెట్టుకుంటాను, పలానా బ్యాంక్ ఈ డేట్స్ ఉన్నాయి. సో ఏది ఎక్కువ దూరం ఉంటే ఆ కార్డు వాడుకుంటా. నాకు గ్రేస్ పీరియడ్ వచ్చింది కదా, ఆ పీరియడ్లో నా దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకుంటా. ఇక్కడ డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఇన్వెస్ట్ చేసుకొని నాకు ఏదైతే క్రెడిట్ కార్డ్ కట్టడానికి 2 days 3 days ముందు విత్డ్రా చేసుకొని పే చేస్తూ ఉంటా. నాకు బెనిఫిట్ వచ్చిందా? సో అలా నేను బెనిఫిట్ తీసుకున్నాను కదా, క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నాడు, తీసుకున్నాము, అది యాన్యువల్ ఏం ఛార్జెస్ లేవు, నాకు 50 days గ్యాప్ ఇస్తున్నాడు, ఒక 4-5 కార్డ్స్ ఉన్నాయి, ఎక్కడ కార్డు దూరం ఉంటే నాకు ఇక్కడ నుంచి పే చేయడానికి ఆ కార్డు వాడుకుంటున్నా, ఇక్కడ ఏమి తప్పు చేయట్లేదు, నాకు వచ్చిన ఫెసిలిటీని వాడుకుంటున్నాను. ఇలా కాకుండా ఒక క్రెడిట్ కార్డ్ని వాడుకొని దీంట్లో డబ్బులు క్యాష్ చేసి ఇంకోటి కొని అది పే చేయాలని డబ్బులు లేక ఇంకో కార్డ్ స్వైప్ చేసి ఇది చేయలేక ఈ డెట్ ట్రాప్లో పడతారు చాలామంది. అది చాలా తప్పది. కనుక మీరు ప్రాపర్గా వాడుకుంటే ఎంత బెనిఫిట్ అవుతుందో, ఇంప్రాపర్గా వాడుకొని డిసిప్లిన్ లేకపోతే అంత సూసైడల్ లాగా ఉంటుంది. చాలామంది క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడి వాళ్ళ యొక్క లైఫ్ నాశనం చేసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ మీద 1,00,000 రూపాయలు బిల్ చేశారనుకోండి, ఆ 1,00,000 రూపాయల వాడు ఎవ్రీ మంత్ మనకు 20 నెల బిల్ 1,00,000 రూపాయలు మినిమం పేమెంట్ ఇంత ఒక అమౌంట్ ఇస్తాడు కదా. మీరు ఓన్లీ మినిమం పేమెంట్ కనుక పే చేసుకుంటూ వెళ్తే ఆ 1,00,000 రూపాయలు పే చేయాలి అంటే మీకు 6 సంవత్సరాలు పడుతుంది తెలుసా. 6 years మినిమం 5 years ప్లస్సే. ఎంత పే చేస్తాం సార్ అప్పటికి? మినిమం బిల్ ఉంటుంది. ఎంత ఉంటుంది మినిమం బిల్లు? అంటే 1,00,000 కంటే ఎక్కువ పే చేస్తాం. ఎంత ఎక్కువ? 5 లక్షలు పే చేస్తాం. 5 లక్షలు పే 40%, 48%. మీరు ఫస్ట్ మంత్ వాడు ఇచ్చే దాంట్లో 1 lakh బిల్ ఉంది అంటే మినిమం బిల్ అమౌంట్ వేసి ఇస్తాడు. మీరు మినిమం వాడారనుకోండి, ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్ నుంచి మీ ఇంట్రెస్ట్ మారిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నార్మల్గా 36%. మీరు కనుక మినిమం బిల్ పే చేస్తే మీ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 48 అయిపోతుంది. 48% ఆన్ ఎవ్రీ మంత్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసి మనం పే చేస్తూ పోతాం. వాడు మినిమం తీసుకొని 5% తీసుకుంటాడు. 1,00,000 రూపాయలు ఉంది అంటే 5,000 తీసుకోడు. 1,00,000 రూపాయలని 1 మంత్కి లెక్కేసి దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ చేసి, ఆ ఇంట్రెస్ట్ అన్ని యాడ్ చేసి ఇంట్రెస్ట్ తీసేసి ప్రిన్సిపల్ అమౌంట్ కొంచెమే ఉంటుంది. అంటే మీరు 5% అంటే 5,000 రూపాయలు కడితే క్రెడిట్ కార్డులో 4,000 చిల్లర ఇంట్రెస్ట్, 1,000 రూపాయలు అసలు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అలా కడుతూ పోతే మీరు 1,000 కడుతూ పోతే 60 నెలలు అంటే పోను తగ్గుతుంటుంది డిఫరెన్స్. ఒక మినిమం బ్యాలెన్స్ కట్టుకుంటూ వెళ్తే క్రెడిట్ కార్డు 1,00,000 రూపాయల బిల్ తీరాలి అంటే ఇట్ విల్ టేక్ 6 years. ఎంత దారుణం అది. ఈ లోపల మనము దగ్గర ఒక 4 నుంచి 5 లక్షల పైన కట్టేస్తాం. దూలు తీరట్లే. సో ఈ క్రెడిట్ కార్డు బెటర్గా వాడుకుంటే ఎంత బెటరో, దాన్ని సరిగా వాడకపోతే అంత కత్తి మీద సాములు అంటుంది అది. లైక్ నార్మల్గా కట్ త్రోటే, అంటే అసలు మనకు అసలే డబ్బులు లేక కార్డు వాడుతున్నాము, ఇంకా ట్రాప్లోకి వెళ్ళిపోవట్లా. సో అస్సలు చేయొద్దు ఆ పని. కట్టగలిగితే క్రెడిట్ కార్డు వాడాలి, లేదంటే జేబులో ఎంత ఉంటే అంత వాడుకుంటే అయిపోద్ది. అవును, ఎందుకు వాడాలి? లేదు కదా, కట్టే కెపాసిటీ లేదు కదా, డోంట్ యూస్. కెపాసిటీ ఉంటే వాడాలి. కనుక నా దగ్గర కెపాసిటీ ఉందా లేదా చూడకుండా జస్ట్ కార్డు ఉంది కదా అని స్వైప్ చేస్తే రేపు పొద్దున మనమే హ్యూజ్ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. మన ఎంటైర్ ఫైనాన్షియల్ సైకిలే దెబ్బతినిపోవచ్చు. సో డోంట్ డూ దట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.